పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా ఆరాధన, యేసు రాజా మహిమ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్. అది శీతాకాలం, మంచు బాగా పడేటువంటి కాలం. జర్మనీ దేశంలో జరిగినటువంటి ఒక సంఘటన. యథావిధిగా ప్రతిరోజు ఒక వ్యక్తి ఉదయమే లేచి వాకింగ్కి వెళ్తూ ఉండేవాడు. అది బాగా మంచు పడుతున్నటువంటి రోజు తాను యథావిధిగా ఉదయమే లేచి వాకింగ్కి వెళుతూ ఆ మంచు తుఫానులో దారి తప్పాడు. ఇటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. కానీ తన ఇల్లు జాడ ఎక్కడ దొరకటం లేదు. ఇక అదే చివరి రోజు అనుకున్నాడు. తన మరణ గడియలు వచ్చాయి అనుకున్నాడు. వెళ్తూ సొమ్మసిల్లి పడిపోయాడు. కొంత సమయం తర్వాత అటుగా వెళుతున్నటువంటి ఒక గుర్రపు స్వారీని తీసుకువెళ్తున్నటువంటి ఒక వ్యక్తి చూసి ఆ గుర్రపు బండి నుండి దిగి సొమ్మసిల్లి పడిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూసి తన నాడిని చూసుకున్నప్పుడు కొన ఊపిరితో ఉన్నాడని గ్రహించి దగ్గరలో ఉన్నటువంటి ఒక సత్రానికి తీసుకువెళ్ళాడు. ఒక సత్రంలో అంతా మొదటి పరీక్షలు చేసిన తర్వాత ప్రమాదం ఏమీ లేదు, అంతా బాగానే ఉన్నది అని చెప్పిన తర్వాత ఆ బాటసారి కళ్ళు తెరిచి చూసినప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. నువ్వు నన్ను దేవుడిలా కాపాడావు అని చెబుతూ కొంత డబ్బునివ్వటానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటూ అన్నాడు, నాకు డబ్బు అవసరం లేదు, మరి నా ప్రాణాన్ని నువ్వు కాపాడావు, నీకేదైనా చెయ్యాలి, నీకేదైనా ఇవ్వాలి, నువ్వు అడుగు, నీకు ఏది కావాలితే అది నేను ఇస్తాను అన్నప్పుడు ఆయన ఒకటే అడిగాడు, నాకేమొద్దు, నువ్వు ప్రాణాలతో ఉన్నావు, నాకు చాలు. అలా ఇంకా ఇవ్వాలని బ్రతిమలాడుతూ ఉన్నప్పుడు సరే నేను తీసుకుంటాను. సమరయుడు కథలో సమరయుడి యొక్క పేరు ఏమిటి చెబితే నేను ఆ డబ్బును తీసుకుంటాను, నువ్వు ఇచ్చింది ఏదైనా తీసుకుంటాను అన్నాడు. ఆ గాయపడినటువంటి వ్యక్తి ఆలోచిస్తూ ఉండగానే ఆ వ్యక్తి కనుమరుగైపోయాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు ఒక మంచి సమరయుడి గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఆ మంచి సమరయుడి యొక్క పేరు కానీ ఎక్కడైనా మెన్షన్ చేశారా? చేయలేదు. మంచి చేయటానికి పేరు అవసరం లేదు. మంచి చేసేవాడే మంచి సమరయుడు. ఎవరైనా ఆపదలో, కష్టాల్లో, బాధలో ఉన్నప్పుడు తన వంతు సహాయం చేసేటువంటి వాడే మంచి సమరయుడు. కులము, మతము, వర్గము ఎటువంటి పారిపత్యం లేకుండా
తన వంతు తను సహాయం చేసేటువంటి వాడే మంచి మనిషి, మంచి సమరయుడని ఈరోజు ప్రభు మనందరినీ ఉద్దేశించి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే అనేక విషయాలలో దేవునికి ప్రియమైనటువంటిది ఏమిటంటే ఎవరైనా ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటం చేసే విధానం దేవునికి ప్రీతికరమైనదని, ముఖ్యంగా పేదవారికి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం, పేదలను ఆదుకొనువాడు పేదలను ఆదుకొనుచో ప్రభువునకే అప్పు ఇచ్చినటువంటి వాడు, ఆ అప్పు అతడు తప్పగా తీర్చును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు, ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు అది మనము దేవునికి చేసిన విధంగా మనం గ్రహించాలి. మనం ఎవరికైనా అప్పు ఇస్తే అది దేవునికి ఇచ్చినట్లు, మరి అది తప్పనిసరిగా దేవుడు తప్పనిసరిగా నూరంతలుగాను అరుదంతలుగాను మనకి రెట్టింపిస్తాడని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఏదో పేరు ప్రఖ్యాతల కోసం కాదు. మన సమాజంలో సేవలు చేస్తున్నాం, సంఘ సేవ మరి అనేకమైనటువంటి విధాల్లో మనము మన వంతు సహాయం చేస్తాం. అది ఏదో మన పేరు ప్రఖ్యాతలు కాదు, 10 మందిని మనల్ని చూసి ఇటు గొప్పవాడు మంచివాడు అనేటువంటి ధోరణిలో ఉండకుండా మన వంతు మనము సహృదయంతో, మన క్రైస్తవ ధర్మం అది, మన క్రైస్తవ విశ్వాసం అది, మన క్రైస్తవ మతం అది, ఇతరులకు సహాయం చేయటము, ఇతరుని ప్రేమించటము అది ప్రభు మనకి నేర్పించేటువంటి గొప్ప బోధనని మనం గ్రహించాలి. క్రైస్తవులంటే ప్రపంచంలో అందరికీ ప్రియమైనటువంటి వారు, క్రైస్తవులంటే ప్రపంచంలో అందరికీ ప్రీతికరమైనటువంటి వారు. ఎందుకంటే మన ప్రభువే మనకు నేర్పిస్తూ ఉన్నాడు, నీ శత్రువులను ప్రేమించాలి, నేను హింసించే వారి కోసం ప్రార్థించాలి. ఇదే ప్రభు మనకి నేర్పించినటువంటి ధర్మ సూత్రాలని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ప్రభుకి ప్రియమైనటువంటిది ఏమిటంటే ఇతరులకు సహాయం చేసే గుణమని ఈరోజు మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈ నా సోదరులో ఏ అత్యల్పుడికైనా నువ్వు చేసినట్లయితే అది నాకు చేసినట్లు. ఏ సహాయం చేసినా, ఏ విధమైనటువంటి పనులు నువ్వు ఇతరులకు చేసినా అది ఎవరికి చేసినట్లు? ఎవరికి? యేసయ్యకు చేసినట్లు. చదవండి మత్తయి సువార్త 25వ అధ్యాయం. అందుకు ఆయన వారితో, ఈ నా సోదరులలో అత్యల్పులైనటువంటి ఏ ఒక్కరికి ఇది మీరు చేసినప్పుడు అది నాకు చేసినట్లే. ఏది చేసినా సరే అది దేవునికి, యేసయ్యకు చేసినదని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. హెబ్రీయులకు ఒకరినొకరు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 16వ వచనం. అందరు చెప్పండి, ఒకరినొకరు మేలు నర్చి ఉన్నదానిలో పాలు పంచుకొనుట మరువకుడు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చదవండి, అందరు చెప్పండి, ఒకరినొకరు, అందరు చెప్పని, ఒకరినొకరు మేలు అనర్చి పాలు పంచుకొనుట మరువకుడు. ఇది దేవునికి ప్రీతికరమైనటువంటి బలులు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎంతవరకు ఈ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఉన్న దాంట్లోనే సహాయం చేసుకుంటూ సామరస్యంగా, సంతోషంతో, సమాధానంతో జీవించాలన్నదే దేవునికి ప్రియమైనటువంటి కోరిక అని దేవుని వాక్యం. మరి మనలో ఎంతవరకు ఇది కార్యరూపం దాల్చుతుందో మనల్ని మనం పరీక్షించాలి.
మనం ఒకరినొకరిని ప్రేమించుకుంటున్నామా? ఒకరినొకరు గౌరవించుకుంటున్నామా? ఒకరికొకరు మనం సహాయం చేసుకుంటున్నామా? ఒకరంటే ఒకరు ఆప్యాయతలు, అనురాగాలు మనం చూపించుకుంటూ ఉన్నామా? ఒకరి పట్ల ఒకరు గౌరవంగా మనం ఉంటూ ఉన్నామా? ఇది ప్రభుకి ప్రియమైనటువంటివిగా మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఈ సువిశేష పట్టణంలో 3 కోణాలుగా మనం ఈ సువిశేష పట్టణాన్ని మనం ధ్యానించుకున్నాం. 3 కోణాలుగా. మొట్టమొదటిది గాయపడినటువంటి బాటసారి కోణంలో మనము ఈ యొక్క సువిశేష పట్టణాన్ని ధ్యానించుకున్నాం. ఎవరి కోణంలో? గాయపడినటువంటి బాటసారి యొక్క ఆలోచనలు, బాటసారి యొక్క కోణంలో మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. రెండవది తప్పించుకుపోయినటువంటి యాజకుడు లేవి యొక్క ఆలోచనలో మనం ధ్యానించినాం. మూడవది మంచి సమరుడి చేసినటువంటి ఆ యొక్క సహాయం యొక్క కోణములో ఈ యొక్క సువిశేషాన్ని మనం ధ్యానించాం. మొట్టమొదటిది యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక బాటసారి వెళుతూ ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. యెరూషలేము పట్టణం ఒకసారి మనం గ్రహిస్తే, యెరూషలేము పట్టణం అంటే ఏమిటి? ఎన్నోసార్లు బైబిల్ గ్రంథంలో యెరూషలేము గురించి మనం విన్నాం, చదివాం. యెరూషలేము అంటే ఏంటి? అది దేవుడు నివసించేటువంటి ప్రదేశం, ప్రాంతం, పవిత్రమైనటువంటి ప్రాంతం, దేవుని అనుభూతిని పొందేటువంటి ప్రాంతం. ఎక్కడెక్కడి నుండో యూదులు ఒక చోట గుమిగూడి పాస్కా మహోత్సవాన్ని కనుల పండుగగా చేసుకునేటువంటి పవిత్రమైనటువంటి స్థలము యెరూషలేము స్థలం. యెరూషలేము నుండి దేవుని దర్శించుకొని దేవుని యొక్క అనుభూతిని, దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క దీవెనలు పొందిని ఆ యొక్క బాటసారి యెరికో ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. మరి ఇక్కడ యెరికో ప్రాంతం అని మనం ఒకసారి చూస్తే అది చాలా దుండగులు, భయంకరమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి ప్రదేశం, నరహంతకులు ఉండేటువంటి ప్రదేశం. యెరికో పట్టణం అంటేనే భయం, రక్తచిత్తమైనటువంటి విధంగా జరిగేటువంటివి ఆ ప్రదేశం. ఆ ప్రదేశం గుండా వెళ్ళాలంటే చాలా కష్టం. మరి గాయపరపబడ్డాడు. మరి అతను తనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి తన నుండి కోల్పోయాడు. ఎక్కడ కోల్పోయాడు? యెరూషలేములో కోల్పోయాడా? యెరికో పట్టణంలో కోల్పోయాడా? యెరికో పట్టణంలో కోల్పోయాడు. ఇక్కడ మనము ఆధ్యాత్మికంగా మనం ఒకసారి ఆలోచిస్తే, ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని సన్నిధిలో మనము గడిపితే, దేవుని సన్నిధిలో మనం ఉంటే, దేవుని యొక్క ప్రేరణలో మనం గడిపితే, దేవుని యొక్క వాక్యానుగుణంగా మనం జీవిస్తే మనము సంతోషంతో, సమాధానంతో, సఖ్యతగా, ఆయురారోగ్యాలతో ఉంటామని మనం గ్రహించాలి. ఎప్పుడైతే యెరికో పట్టణము సాతాను చేత నింపబడినటువంటి ప్రదేశంలో సాతానుకు బందీలమై మనం జీవించినట్లయితే, పాపం అనేటువంటి పాపపు వాంఛల చేత, పాపం అనేటువంటి కోరికల చేత మనం నింపబడితే మన హృదయం గాయపడపబడుతుంది, మన జీవితం త్రొట్టిల్లుతుంది. మనము సంతోషంతో, సమాధానంతో, సఖ్యతగా, ఆయురారోగ్యాలతో ఉండమని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులు, మన జీవితంలో కూడా యెరికో పట్టణం లాంటి అనుభూతులు, అటువంటి గుణాలు మనలో ఉన్నాయి. యెరికో పట్టణం లాంటి స్వార్థం మనలో ఉంది. యెరికో పట్టణం లాంటి అసూయ మనలో ఉంది. యెరికో పట్టణం లాంటి అనేకమైనటువంటి సైతాను యొక్క ప్రలోభాలు పలికించేటువంటి వ్యక్తిత్వాలు మన జీవితంలో ఉన్నాయి. మరి మనం సంతోషంగా ఉంటామా? సఖ్యతగా ఉంటామా? ఆయురారోగ్యాలుగా ఉంటామా? దేవుని యొక్క దీవెనలు పొంది మనం జీవిస్తామా అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి. నువ్వు యెరూషలేములో జీవించడానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావా? యెరికో పట్టణంలో నువ్వు జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నావా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడ జీవించాలి? ఎక్కడ? యెరూషలేము, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యములో, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించాలి. అప్పుడే మనం ఆనందంతో, సంతోషంతో దేవుని యొక్క దీవెనలు పొందుతామని
గ్రహించాలి. ఎరుకో పట్టణంలో సైతాను యొక్క శోధనలో మనం జీవిస్తే సైతాను బిడ్డలుగా సైతానులో మనం నశింప చేసుకుంటామని గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక తండ్రి కుమారుడు మార్కెట్కి వెళ్ళి ఒక గాడిదను కొన్నారు. ఏం కొన్నారు? ఒక గాడిదను కొన్నారు. గాడిదను కొని ఇద్దరు దాన్ని తోలుకొని ఇంటికి తీసుకువెళ్తున్నారు. తీసుకువెళ్తూ ఉంటే ఒక వ్యక్తి చూసి తండ్రితో అంటూ ఉన్నాడు, గాడిదను మీరు ఒంటరిగా నడిపిస్తూ ఉన్నాడు, మీ చిన్న బిడ్డ మీ కుమారుని గాడిద మీద ఎక్కించుకుని తీసుకెళ్ళొచ్చు కదా అని సలహా ఇచ్చాడు. అప్పుడు వెంటనే తండ్రి ఆ సలహాని పాటించి కుమారుడిని గాడిద మీద ఎక్కించి తోలుకుని పోతూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళొక్కరు ఆ బిడ్డని చూసి, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? ముసలి వయసులో ఉన్నటువంటి మీ తండ్రి గాడిదని తోలుకుని పోతూ ఉంటే యవనంలో ఉన్నటువంటి నీవు గాడిద మీద వెళ్తూ ఉన్నావా? నువ్వు దిగి మీ తండ్రిని ఎక్కించుకుని తీసుకెళ్ళు అని సలహా ఇచ్చారు. అది బాగానే ఉంది అని కుమారుడు దిగి ఎవరెక్కారు? ఇప్పుడు తండ్రి ఎక్కారు. అలా నడుచుకుంటూ పోతూ ఉంటే కొంత దూరం తర్వాత మళ్ళొకరు, ఏంటి ఈ గాడిద చిన్న గాడిద ఇప్పుడే మీరు మార్కెట్లో కొన్నారా అని అడిగినప్పుడు అవును కొన్నామని. మరి ఇప్పుడిప్పుడే కొన్న దాని మీద ఎలా మీరు ఎక్కి దాని తండ్రి ముసలివాడైనటువంటి నువ్వెక్కి దాన్ని తీసుకువెళ్తూ ఉన్నారు? ఎక్కకుండానే తీసుకెళ్ళి ఇద్దరు మోసుకుని తీసుకువెళ్ళొచ్చు కదా అని ఎవరు సలహా ఇచ్చారు. అప్పుడు అది కూడా బాగానే ఉందని తండ్రి దిగి, మరి దీన్ని ఎలా మొయ్యాలి, గాడిదని ఎలా మొయ్యాలి అని ఆలోచిస్తూ ఇద్దరు వెనక్కి వెళ్ళి కాళ్ళు కట్టడానికి ప్రయత్నించారు. ఇదే సందు అదే సందు దొరికిందని కాళ్ళతో వాళ్ళిద్దరిని గాడిద తన్నింది. వాళ్ళు వెళ్ళి ఎక్కడ పడ్డారు? కాలువలో పడ్డారు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, మానవుని యొక్క స్వభావం, మనుషుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి? మనం కూడా దాన్ని గుడ్డిగా నమ్మేసి అది నిజమా అబద్ధమా అని ఊహించమ్మా. ఏది నిజము, ఏది సత్యము, ఏది అబద్ధము అనేటువంటి ఆలోచన విచక్షణ జ్ఞానం లేకుండా ఎవరో చెప్పింది ఏదో అన్నది మనం దాన్ని భూతత్వంలో పెట్టి మళ్ళీ దాన్ని తీసి లాగదీసి తాగి లాగి ఎక్కడికో తీసుకెళ్తాం. మానవుని యొక్క మనస్తత్వాలు అవి ప్రియమైనటువంటి సహోదరులారా. కానీ దేవుని యొక్క మనస్తత్వాలు మనలాంటివి కావు. గాడ్ ఈజ్ నాట్ ఎ క్రికెట్ గాడ్. గాడ్ ఈజ్ నాట్ ఎ క్రూయల్ గాడ్. గాడ్ ఈజ్ నాట్ ఎ మెస్మరైజింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ గాడ్. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు మనల్ని ప్రేమించేటువంటి వాడు. ఆయన మన కోసం ఎప్పుడు మంచిగా ఆలోచించి మంచి జరగాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడే మన నిజమైనటువంటి దేవుడు అని మనం గ్రహించాలి. అందుకనే పునీత పౌలుడు గలితీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పౌలు. పునీత పౌలుడు గలితీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 7వ వచనం, మీరు బావుగా పరిగెత్తుచుండిరి, నిమ్ము సత్యమునకు విధేయత చూపకుండా ఆటంకపరిచేటువంటి వారు ఎవరు? చూడండి, మన జీవితంలో కూడా అనేకమైనటువంటి ఆటంకాలుగా ఉంటాం. సంఘములో ఒక ఎరుకో పట్టణంలాగా ఉంటాం. సంఘ అభివృద్ధికి మనం పాటుపడము. సంఘంలో మన వంతు మన సహాయం చేయడానికి ముందుకు రాము. స్వార్థము, అసూయ, ఎవరన్నా ముందుకు వస్తే మనం భరించలేం, ఎవరన్నా బాగా చేస్తే మనం భరించలేం. పౌలుడు చెప్తూ ఉన్నాడు, దానివల్ల ప్రతిఫలం దానివల్ల ఏమన్నా ప్రతిఫలం ఉంటుందా? దానివల్ల సంఘంలో అభివృద్ధి అనేది ఉండదు. దానివల్ల ఎవరు కుంచబడుతూ ఉన్నారంటే ఆ భావంతో ఉండేటువంటి వారికే అనర్థము, వారికే నష్టమని మనం గ్రహించాలి.
అదేవిధంగా పునీత పౌలుడు తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 14 వచనంలో కూడా పౌలుడు చెప్తూ ఉన్నాడు, ఈ ఈ విషయములను గూర్చి మీ ప్రజలకు జ్ఞాపకము చేసి వారి ఆ, దైవ సన్నిధిలో వారిని తీవ్రముగా మనం హెచ్చించాలి. ఎవరైతే ఈ యొక్క సంఘములో ఇరుకోపట్నం మనస్తత్వాలు కలిగి ఉంటారో వారిని తీవ్రముగా హెచ్చించాలని పౌలుడే తిమోతికి రాసిన లేఖలో తిమోతి ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి అటువంటి మనస్తత్వాలు నాలో ఉన్నాయా? అటువంటి మనస్తత్వాలు నేను కలిగి ఉన్నానా? నా స్వార్థంతో కానీ అసూయతో కానీ నేను సంఘానికి అభివృద్ధి పథంలో నడపడానికి నేనుగా బ్లాకుగా ఉన్నానని మనమందరం ప్రయత్నించి ఆలోచించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అది మొట్టమొదటిగా మనం గ్రహించవలసినటువంటిది. గాయపడినటువంటి బాటసారి ఆలోచనలో కోణంలో ఈ విధంగా మనము ధ్యానిస్తాం. రెండవది, యాజకుడు లేవీయుడు వారికి గాయపడినటువంటి వాడికి సహాయం చేయడానికి వాళ్ళకి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చారు. మన జీవితంలో కూడా చాలామంది యాజకులుగానే ఉంటాం. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటాం, దేవుని అంటే విశ్వాసంతో ఉంటాం, ఎల్లప్పుడూ ప్రార్థన రూపంలో మనం జీవిస్తాం, ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. కానీ మనము జాలి, గుణము, దయ కార్యరూపము దాల్చి ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళు బాధపడుతూ ఉన్నారంటే, ఎవరి జీవితంలో ఉన్నా సరిగా జరగటం లేదంటే, ఎవరి బిడ్డలు వారికి సరిగా సక్రమంగా లేకపోయినట్లయితే మన వంతు వారికి సహాయం చెయ్యాలి. యాజకులుగా కాదు, దేవుని యొక్క భయభక్తులుగా ఉండటమే కాదు, ముఖ్యంగా మన సహోదరుని కోసం మనం ఆలోచించాలి, వారి కోసం సహాయంగా ఉండాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. అదేవిధంగా లేవీయులు సంఘములో పలుకుబడినటువంటి వారు, సంఘములో పెత్తనదారిగా చలాయించేటువంటి వారు, ఆయనకి సేవ చేసేటువంటి అవకాశం వచ్చింది. కానీ ఈ పెత్తనమంతా పేరు ప్రఖ్యాతులు ఉన్న వారికి, ఈ పెత్తనదారునంతా నాకు మంచి జరిగినప్పుడే, ఎప్పుడైనా సరే నేను ఏమన్నా చేయాలంటే నాకేంటి. కొన్నిసార్లు సినిమా డైలాగులు ఉంటాయి కదా, ఎవరికైనా సహాయం చేయాలంటే, ఎవరికైనా మంచిగా ఉండాలంటే ఏం చెప్తారు? నాకేంటి, నాకేంటి, దానివల్ల ఉపయోగం ఏమిటి, దానివల్ల ఫలితం ఏమిటి అని ఆలోచించేటువంటి వారు మనలో చాలామంది ఉన్నారు. అటువంటి మంచిది కాదని దేవుడే మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. మంచి సమరుడిగా ఉండాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, చివరిగా మనము ధ్యానించవలసింది మంచి సమరుడి యొక్క ఆయన యొక్క కోణములో మనము గ్రహించాలి. మొట్టమొదటిది, ప్రేమకు హద్దులు కానీ సరిహద్దులు కానీ ఉండవని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రేమకు హద్దులు కానీ సరిహద్దులు కానీ ఏమీ ఉండవు. ఒకనాడు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. అతడు క్రైస్తవుడికి యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా బ్లడ్ పోయింది, చాలా మరణాపాయంలో ఉన్నాడు. మరి అటువంటి వారిని చూసినటువంటి ఒక హిందువు త్వరితగా వెళ్ళి బ్లడ్ను డొనేట్ చేశారు. గాయపడింది ఎవరు? క్రైస్తవుడు. బ్లడ్ ఇచ్చింది ఎవరు? హిందువుడు. మరి ఆ హిందువు ఆ బ్లడ్ డొనేషన్ వచ్చిన తర్వాత కొంతమంది అడిగారు, నువ్వు ఎందుకని బ్లడ్ డొనేట్ చేసావు? అతను హిందువు కాదు కదా, అతని కులమోడు కాదు కదా, అతని బంధువుడు కాదు కదా,
అతడు పక్క క్రైస్తవుడు, మరి అతనికి నువ్వు ఎందుకని ఈ బ్లడ్ డొనేట్ చేసావని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, యాక్సిడెంట్ అనేది నువ్వు క్రైస్తవుడువా, నువ్వు ముస్లింవా, నువ్వు హిందువా, మరి ఇంకా ఇతరమైనటువంటి మతస్థుడువా అని తెలుసుకుని వస్తాయండి? వస్తాయా? అలా వస్తే బాగుంటుంది అని రావు కదా. నా ధర్మం, క్రైస్తవుడైనా, హిందువుడైనా, ముస్లిం అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ధర్మమైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతానికైనా మరణావస్థలో ఉన్నటువంటి వారికి సహాయంగా ఉండటమే మానవత్వం అని మనం గ్రహించాలి అని ఈ వ్యక్తి సమాధానం చెప్పాడు. అందుకని ప్రేమ ఉన్న చోట సరిహద్దులు. మరి క్రీస్తు ప్రభు మనకి నేర్పించింది ఇదే, నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించు. పొరుగువాడంటే మన క్రైస్తవుడా? పొరుగువాడంటే మన కథోలికుడా? పొరుగువాడంటే మన కులపస్తుడా? ప్రభు ఈ విధంగా బోధించాడా? పొరుగువాడంటే నీ కులం వాడే, పొరుగువాడంటే నీ పేరు, నీ యొక్క ఫ్యామిలీ పేరుకు తగ్గట్టు వాడే, నీ బంధువే అని ప్రభు ఎక్కడా బోధించలేదు. నీ పొరుగువారిని ప్రేమించు, నీ వలే నీ పొరుగువారిని ప్రేమించు అని ప్రభు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ ప్రేమకు హద్దులు ఉండవు. క్రీస్తు ప్రభు ప్రేమలో మనం జీవించేటువంటి వారము ఎటువంటి తారతమ్యాలు ఉండకూడదు, ఎటువంటి హద్దులు ఉండకూడదు, ఎటువంటి భావభేదాలు ఉండకూడదు. అదే ఈరోజు ప్రభు మనందరినీ కోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, రెండవ విషయముగా కరుణ క్రియారూపం దాల్చాలి. కరుణ ఉంటుంది అన్నారు, జాలి ఉంటుంది. అమ్మో బాధపడుతున్నారు, మన హృదయాలు తరిక్కిపోతాయి. ఎవరైనా బాధపడుతున్నారు, ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, ఎవరికైనా హాస్పిటల్లో ఉన్నారు, ఎవరైనా మరణ అపాయంలో ఉన్నారు, మనం అందరం ఎక్కువగా ఏమంటాం? అయ్యో పాపం. అక్కడ వరకే ఉంటాం. అయ్యో పాపం, మన గుమ్మం దాటి వెళ్ళం. ఆ పాపం అనేది, దయ అనేది, కరుణ అనేది గుమ్మం దాటం. ఈ కరుణ, దయ, ప్రేమ అనేది కార్యరూపం దాల్చాలి. ప్రియమైనటువంటి కార్యరూపం దాల్చాలి. నీ వంతు నువ్వు సహాయం చేయాలి. మనలో చాలా మంది మంచి సమర్యులు మనలో చాలా మంది ఉన్నారు. నేను చాలా విధాలుగా 1 సంవత్సరం నుండి నేను చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఎవరికైనా బాధలో ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా ఎవరైనా మరణించినప్పుడు, ఎవరైనా మన సంఘంలో కానీ, ముఖ్యంగా మన కథోలిక సంఘంలో మరణిస్తే వారికి ఆ రోజు మన సంఘస్థులు చాలామంది ఎక్కడికి పనికి వెళ్లకుండా ఆ కుటుంబంతోనే ఉండి భూస్థాపిత కార్యక్రమాలు అన్నీ జరిగే వరకు, చివరి వరకు మంచి సమరులుగా ఉంటున్నటువంటి చాలామంది ఉన్నారు. మంచి వ్యక్తులు, అది మంచి స్వభావం. ఎవరికైనా ఆపదలో హాస్పిటల్లో ఉన్నారంటే సంఘం అంతా కదలి వెళ్తూ చూస్తూ ఉంటారు. అది మంచిది. అదే మంచి స్వభావంలో ఉండాలి. అదే మనం చేయవలసింది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎవరో ఆపదలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, మన వంతు మనము సహాయం చేయాలి. అయ్యో పాపం అని కాకుండా కార్యరూపం దాల్చాలన్నదే ప్రభు ఈరోజు మనల్ని కోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఒకరోజు ఒక విద్యార్థి ఏడుస్తూ ఉన్నాడు. ఒక విద్యార్థి చూశాడు, మరొక విద్యార్థి ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. ఆ విద్యార్థి అడిగాడు, ఏడుస్తున్నటువంటి విద్యార్థి, ఎరా బాబు ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు ఆ ఏడుస్తున్న విద్యార్థి చెప్పాడు, ఈరోజు మా అమ్మకు బాగలేదు, మా అమ్మ అనారోగ్యంగా ఉంది, నాకు భోజనం ఏమీ, టిఫిన్ బాక్స్ ఏమీ పెట్టలేదు, నాకు ఆకలిగా ఉంది, అందుకనే నేను ఏడుస్తూ ఉన్నానని ఇంకో విద్యార్థి, అడిగినటువంటి విద్యార్థికి చెప్పాడు. అప్పుడు అడిగినటువంటి విద్యార్థి అలాగా అని ఊరుకోలేదు. ఏం చేశాడు? తను తెచ్చుకున్నటువంటి బాక్స్లో వాళ్ళమ్మ చేసినటువంటి ఆ ఆహారాన్ని
ఏడుస్తున్నటువంటి వ్యక్తికి పంచిపెట్టాడు. చూడండి, మనం ఇతరుల యొక్క బాగోగులు తెలుసుకుంటాం. అమ్మ ఎలా ఉన్నారు, మీ ఇంటి పరిస్థితులు ఏంటి, మీకు బిడ్డలు ఎలా ఉన్నారు అని అందరి గురించి తెలుసుకుంటాం. అందరికీ తెలిసిపోతాయి. ఈ ఆధునిక ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతున్నా అందరికీ తెలిసిపోతాయి. మరి తెలుసుకున్నటువంటి వారు మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. నీ వంతు సహాయం చేయాలి. ఈ చిన్నపిల్లవాడు తను తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని ఏడుస్తున్నటువంటి పిల్లవాడికి సహాయం చేశాడు. మరి అటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి. మూడవది, చివరిగా, సహాయం చేయటం అంటే, మంచి చేయటం అంటే కొంచెం త్యాగం దాగి ఉంది. త్యాగం చేయాలి. సహాయం చేయాలంటే ఇతరుల కోసం మనం ఏదైనా ముందుకు రావాలంటే అది త్యాగంతో కూడినటువంటిదని మనము గ్రహించాలి. అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం, నీవు శక్తి కలిగినది ఇతరులకు అడిగిన ఉపకారము చేయుటకు వెనుకాడకుము. నీ శక్తి కొలది, నీ యొక్క మంచి మనస్తత్వము కలిగి ఇతరులకు సహాయం చేయడానికి, ఉపకారం చేయడానికి నువ్వు వెనుకాడకూడదని దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఎంతమంది వెనుకాడరు? ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతమంది మంచి సమరులుగా ఉంటారు? చేతుల పైకి ఎత్తండి. నేను మంచి సమరుడిగా ఉంటాను. నేను ఎంతసేపు చెప్పాను ఇప్పుడు ప్రసంగం? 35 నిమిషాలు చెప్పానంట. ఇంత ప్రసంగం చెప్పినా ఏం ప్రయోజనం? పన్నీర్లో పోసిన బూడిద. ఎంతమంది దేవుడు ఈరోజు మనకి ఇచ్చేటువంటి సందేశం ఏమిటి? మనము మంచి సమరులుగా తయారవ్వాలి. నేను అడిగింది ఏంటి చివరి ప్రశ్న? నేను మంచి సమరుడిగా ఉంటాను, నాకు దేవుడిచ్చినటువంటి శక్తి కొలది మంచి సమరుడిగా ఉంటాను అన్నటువంటి వారు చేతులు పైకి ఎత్తుకున్నారు. ఒక్కడు కూడా ఎత్తడు. అప్పలరాజు గారు ఒకడే. 2 అంటే మీకే అర్థమైందా? అంతోని దాస్ గారు. 3 సత్యవతి గారు. ఎంతమంది సమరులుగా ఉంటారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనమందరము సమరులుగా ఉండాలి. మనమందరం మనిషి అనేవాడు మంచోడు. అందరూ మంచివాళ్ళమే. ఎవరైనా చెడ్డోళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఎవరు లేరు. అందరూ మంచివాళ్లే. మనం అందరం మంచివాళ్ళమే, దేవుని బిడ్డలమే. మనలో అందరికీ మానవత్వం ఉంది, మన అందరిలో మంచితనం ఉంది. మరి మంచితనాన్ని, మానవత్వాన్ని మంచి సమరుడిగా మలుచుకుని మంచి సంఘాన్ని, కథోలిక సంఘాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున